మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడొచ్చింది. వదలను. వాళ్ళందరినీ అంతం చేయకుండా వదిలిపెట్టను. నీ కథ విన్నాక నాకు బాధగానే ఉంది, అదే సమయం కోపంగానూ ఉంది. చూడు దమయంతి, వాళ్ళు ఏదో జన్మల్లో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్షించాలనుకోవడం న్యాయం కాదు. నేనెంత చెప్పినా కూడా నువ్వు వాళ్లపై జాలి పడుతున్నావా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా. నువ్వు చనిపోయేంత వరకు ఏం జరిగిందో అంతా నీకు తెలుసు. కానీ ఆ తర్వాత వాళ్ళకేమైంది, వాళ్ళు ఎలా చనిపోయారని నీకు తెలుసా? ఏ తప్పు చేయని నిన్ను హత్య చేశారు. న్యాయంగా చూస్తే అది తప్పే. అదేవిధంగా ఈ జన్మల్లో ఏ తప్పు చేయని వాళ్ళిద్దరిని నువ్వు చంపేశావు. అలా చూస్తే నువ్వు చేసింది కూడా తప్పే కదా. అలాంటప్పుడు వాళ్ళకి నీకు తేడా ఏంటి? మిగతా ముగ్గురిని చంపేసి నువ్వు సంతోషంగా వెళ్ళిపోతావు. కానీ పోలీసులు కేసు క్లోజ్ చేయాలన్న ప్రెషర్లో నా ఫింగర్ ప్రింట్స్ని ఎవిడెన్స్గా చూపి నన్ను జైల్లో పడేస్తారు. నీ వల్ల నా జీవితం నాశనం అవుతుంది. దీనెలా న్యాయపరుస్తావు? నువ్వు చనిపోయాకే నేను పుట్టాను అంటే మనిద్దరం ఒకటే కదా. అలాగే వాళ్ళు చనిపోయారని నేను సంతోషంగా లేను. కొంచెం ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. వాళ్ళందరినీ చంపే వెళ్తానంటే నీ నిర్ణయానికి నేనేమాత్రం అడ్డురాను. నా నిర్ణయం వేరేలా ఉంటుంది. ఇక నీ ఇష్టం. నీ జీవితం ఏమవుతుందోనని తలుచుకుంటేనే మనసంతా భారం అవుతోంది. త్వరలోనే ఇదే స్థలంలో నువ్వు పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటావు. ఆ సమయంలో నీకు సహాయం చేసేందుకు నేనుండను. జాగ్రత్తగా మెదులుకో. దమయంతి చనిపోతుంటే చుట్టూ గుమ్ముగూడి వెటకారంగా నవ్వుతూ చప్పట్లు కొట్టి మరీ ఆనందించారు. ఆ కోపం, ఆక్రోశం తనలో అలాగే ఉండిపోయింది రాజా. ఆ బాధ వాళ్లకు తెలియాలని తను వాళ్ళని చంపేటప్పుడు నిన్ను పక్కన పెట్టుకుని చప్పట్లు కొట్టమని, నవ్వమని చెప్పింది. ఇంతమందిలో నేనే ఎందుకు? తన స్కెలిటన్ బయటికి తీసేటప్పుడు నువ్వే కదా పక్కనున్నావు. అందుకే నిన్ను టార్చర్ పెట్టినందుకు సారీ చెప్పమంది. ఇక నిన్ను డిస్టర్బ్ చెయ్యనంది. దివ్య, మాకెలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. మేము అన్ని ఘోరాలు చేశామా? మీ అన్నయ్య ఏమో మా బ్రదర్ అంటున్నారు. అదే నిజమైతే ఆ దమయంతి ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తుంది. ఐ అండర్స్టాండ్, బట్ మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. నేను దమయంతిని కన్విన్స్ చేసి పంపించేశాను. మీ బ్రదర్స్కి జరిగినట్టు
మీకేం జరగదని చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఇట్స్ ఓవర్. మీరు రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నా? నేను మార్నింగ్ వస్తానని చెప్పాను కదా. ఐల్ కమ్ ఫర్ షూర్. నో యూ హ్యాంగ్ అప్. బాయ్ బాయ్ బాయ్. ఫోన్ పెట్టి. అన్నయ్య, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అన్నయ్య దమయంతి. దమయంత తను ఇందాక ఇక్కడే నుంచునుంది. కొంచెంసేపటితో నా రూమ్ లోకి వచ్చింది. ఎటువైపు చూసినా తనే కనిపిస్తోంది. సరే సరే సరే, ముందు రిలాక్స్ గా ఉండు. కూల్ డౌన్, కామ్ డౌన్. కూర్చో. అన్నయ్య, నువ్వు వెంటనే సరే. ఆ విక్కీకి ఫోన్ చేసి సరే. ఇమీడియట్ గా ఇక్కడికి సరే, రమ్మని చెప్పు. నేను ఫోన్ చేసి రమ్మంటాను. ఏం టెన్షన్ పడకు.